పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తున్నారు. రీసెంట్గా బ్రో మూవీతో ఎంటర్టైన్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ లాంటి మూవీస్తో మాస్ మసాలా అందించేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించే ఈ సినిమాల్లో ఓజీ హైలైట్గా నిలిచింది. ఓజీని గ్యాంగ్స్టర్ కాన్సెప్ట్తో వస్తోంది. డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. హీరోగా తనని తాను ఎంతగా ప్రూవ్ చేసుకున్నారో సింగర్గా కూడా తన సత్తా చాటుకున్నాడు. అత్తారింటికి దారిది మూవీలో కాటమరాయుడు అనే సాంగ్ని పాడారు. ఈ సాంగ్తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా ఉర్రూతలూగారో తెలిసిందే. సినిమాలో హైలైట్గా కూడా ఈ సాంగ్ నిలిచింది. ఇక తమ్ముడు సినిమాలో కూడా ఏం పిల్ల మాట్లాడవా అనే సాంగ్తో పాటు తాటి చెట్టు ఎక్కలేవు అనే సాంగ్ని కూడా పాడి ట్రెండ్ని సెట్ చేశారు. ఇక ఖుషి మూవీలో బాయ్ బయ్యే బంగారు రమణమ్మ అనే సాంగ్, జానీ మూవీలో నువ్వు సారా తాగకు, రావోయి మా ఇంటికి, పంజా సినిమాలో పాపారాయుడు లాంటి సాంగ్స్తో అలరించారు. అజ్ఞాతవాసి సినిమాలో కొడక, కోటేశ్వరరావు లాంటి పాటలతో సింగర్గా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ని ఉరతొలగించారు. ఇప్పుడు మరోసారి తన పాటతో అభిమానులను ఎంటర్టైన్ చేయనున్నాడట పవన్ కళ్యాణ్. ఓజీ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసింది. ఓజీ స్క్రిప్ట్లో పవన్ గారి చేత పాట పాడించడానికి చాలా అవకాశాలే ఉన్నాయి. మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నామని రీసెంట్గా తమన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఓజీలో పవర్ స్టార్ పాట పాడటం మనం వినొచ్చని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఇచ్చాడు. వాటిలో ఓ పాటను పూణేలో షూటింగ్ కూడా చేశారు. ఇంకా అదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది.